బర్గర్లు, పిజ్జాలు తినకూడదని, ఆకుకూరలే ఆరోగ్యానికి ఎంతో మేలని, ఆకుకూరలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయని 3వ అంగన్వాడీ టీచర్ నాగరాణి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా పప్పు, ఆకుకూరల్లో లభించే పోషక పదార్థాలపై తల్లిదండ్రులకు, గర్భిణీలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ హాజరై పోషక పదార్థాలపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. పిల్లలతో ప్లకార్డులతో పట్టి పోషణ ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ నాగరాణి మాట్లాడుతూ చిరుధాన్యాలతో పాటు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని, ఆకుకూరల్లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయని, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఎవరు కూడా జంక్ ఫుడ్ తినకూడదని, బేకరీలలో జంక్ ఫుడ్ తిన్నట్లయితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, వార్డు సభ్యురాలు స్వరూప, అంగన్వాడీ టీచర్లు నాగమణి, నాగరాణి, ఆయా, రేణుక, విద్యార్థుల తల్లిదండ్రులు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. పిల్లల తల్లిదండ్రులకు మనము ఈరోజు శంకరంపేట 3వ అంగన్వాడీ కేంద్రంలో ఈ పోషణ్ పక్వాడ్ కార్యక్రమం చేసుకుంటున్నాము. రోజు అది జరుగుతుంది. 15 రోజులతో పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. మనకు 8వ డేట్ మనకు ఈరోజు 14వ డేట్ కదనమ్మా. ఈరోజు ఇటుంది, రేపు 15 రోజుల వరకు ఉంటుంది ఇదే పోషణ్ పక్వాడ్ కార్యక్రమం. రోజొక్క దాని గురించి తెలుసుకుంటాము. దానివల్ల ఈరోజు మన కార్యక్రమం చిరుధాన్యాలు అంటే మన ఇళ్లలో ఉండేటివి అన్నీ చిరుధాన్యాలు ఏంటివి, పప్పులు, బెబ్బెలు, శనగలు, రాగులు, ఇవన్నీ చిరుధాన్యాలు మనం తీసుకోవాలమ్మా. మళ్ళీ జింకు తీసుకోవద్దు, జింకు గల ఫుడ్ తీసుకోవద్దు. బర్గర్స్, మన బేకరీలలో బర్గర్స్ అవి దొరుకుతాయి కదా, బర్గర్, పిజ్జా ఇట్లాంటివి తినకూడదు. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇవి మనము మొలకెత్తిన గింజలు ఇట్లాంటివి తింటే ఆరోగ్యంగా ఉంటాము. మీరు చిన్నపిల్లలు కదా, ఆరోగ్యంగా ఉంటారు. మీ అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళ గిట్ట మీరు గిట్ట మీ పిల్లలకి ఇదే పెట్టాలి. ఆకుకూరలు తినాలి. ఆకుకూరలలో ఆరోగ్యంగా తింటాము. ఆకుకూరలు, పాలకూర కానీ, తోటకూర, పుంటికూర, ఇవన్నీ మనము ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉంటాము. మనము బయట ఫుడ్ ఏది బేకరీ ఫుడ్ తీసుకోకూడదు. సరేనా? ఆకుకూరలు స్పెషల్లీ మన పౌష్టికాహారం మన ఇంటిలోనే, మన ఇంటి చుట్టే దొరుకుతుంది. ఇవన్నిటిని యూజ్ చేసుకొని ఫాస్ట్ ఫుడ్కి దగ్గర అవ్వకుండా, దానికి అలవాటు పడకుండా స్పెషల్లీ పిల్లలని ఇప్పటి నుండే ఈ పౌష్టికాహారానికి అలవాటు చేయాలి అని కోరుకుంటున్నాం.